మీరు ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఫిలప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్. సో అక్కడ ఏం చేయాలంటే మన స్టూడెంట్ నేమ్ రాయాలి. ఎవరికైతే మనం అప్లై చేస్తున్నామో మన స్టూడెంట్ ఉంటాడు కదండి, మన స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ స్టూడెంట్ హూ ఈ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5th ఇన్. సో అక్కడ 5th క్లాస్ స్టూడెంట్ ఎక్కడైతే చదువుతున్నాడో, ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ నేమ్ రాయాలండి. తర్వాత నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్. నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే ఎవరికైతే మనం అప్లై చేస్తున్నామో ఇందాక మనం స్టార్టింగ్లో రాసిన నేమ్, ఆ నేమ్ని మరి మనం తిరిగి బ్లాక్ లెటర్స్ అంటే తెలుసు కదండి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. వెంటనే ఫాదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఇంటి పేరుతో సహా. మదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఇంటి నేమ్తో సహా రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద గార్డియన్ అండ్ రిలేషన్షిప్ ఇఫ్ ఎనీ. అక్కడ ఏంటంటే అండి, పైన ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే పిన్నో బాబాయో మామో అత్తో పెంచి ఉంటారు కదా పిల్లోడికి. ఆ పిల్లోడు ఎవరైతే పెంచి ఉంటారో ఆ పిల్లోడి యొక్క ఆ గార్డియన్కి సంబంధించిన నేమ్ రాయాలన్నమాట, అంతే. సో దాదాపు మనం పైన ఫాదర్ మదర్ నేమ్ రాసేసి ఉంటాం కాబట్టి ఈ గార్డియన్ అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ పైన ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే ఇక్కడ గార్డియన్కి సంబంధించిన నేమ్ రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. డేట్, మంత్, ఇయర్. సో డేట్ దగ్గర అండి, సో పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా రాయాలండి చూసుకొని. డేట్ ఆఫ్ బర్త్ డే, ఒకవేళ డే 5th అయితే 05 అని, 9th అయితే 09 అని, 10th అయితే 10 అని, 21 అయితే 21 అని. మంత్ చూసుకోండి, మంత్ 01 అయితే 01 అని, ఫిబ్రవరి అయితే 02 అని, ఇయర్ సంథింగ్, సో 2000 సంథింగ్. సో పిల్లోడు ఇయర్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంటుందో చూసుకొని కరెక్ట్గా వేయండి. తర్వాత మరి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ నెంబర్స్లో మెన్షన్ చేసినామో అది వర్డ్స్గా రాయాలి. సపోజ్ పిల్లోడిది డేట్ 15th 10th మంత్ 2014 అనుకోండి. మనం పక్కన ఏం రాయాలండి వర్డ్స్లో, అక్టోబర్ 15 2014 అని అక్కడ వర్డ్స్లో మెన్షన్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. తర్వాత జెండర్ మన స్టూడెంట్ అంటే మన పిల్లోడు బాయ్ అయితే బాయ్ దగ్గర, గర్ల్ అయితే గర్ల్ దగ్గర. సో మనం టిక్ మార్క్ వేయాలి, రైట్ మార్క్ వేయాలి. తర్వాత స్టూడెంట్ ఏ కేటగిరీకి సంబంధించినవాడు, జనరల్ అయితే జనరల్ అని, ఓబీసీ ఎస్సీ ఎస్టీ. మన పిల్లవాడు ఏ కేటగిరీకి సంబంధించిన అక్కడ మీరు దాని కింద మీరు టిక్ మార్క్ వేయండి. తర్వాత నేచర్ ఆఫ్ డిసెబిలిటీ ఇఫ్ ఎనీ. సో మన పిల్లలు ఎవరైనా డిసెబిలిటీగా ఉన్నారు, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అని కానీ, విజువల్గా అంటే సైట్ పరంగా కానీ, హియరింగ్ అంటే వినడం పరంగా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీరు ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా పర్సంటేజ్తో సహా మనకి గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదండి, మన పిల్లలు డిజేబుల్ పర్సన్ అని, దానికి సంబంధించిన సర్టిఫికేట్లో పర్సంటేజ్ కూడా ఉంటుందండి. అది చూసుకొని వేయండి. మన పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మీరు దాన్ని వదిలేసేయచ్చు. తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎవరైతే మనం అప్లై చేయాలనుకున్నామో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ వేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, పాన్ నెంబర్ కదండి, అది పాన్ అనుకునేది చాలామంది దాన్ని పాన్ అని అనుకుంటారు. మన పిల్లోడు ఇంకా చిన్న పిల్లోడే పాన్ నెంబర్ వచ్చి ఉండదు మనకని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది పాన్ నెంబర్ కాదండి, పెన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. పెన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి, అది స్కూల్లో ఉంటుంది. పిల్లోడు ఎక్కడైతే 5th క్లాస్ చదువుతున్నాడో ఆ స్కూల్లో పోయి మనం ప్రిన్సిపాల్కి అడిగితే ఆ ప్రిన్సిపాల్ మనకి ఆ పిల్లోడికి సంబంధించిన పెన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది తీసుకొని ఎగ్జాక్ట్లీగా ఆ బాక్స్లో
ఆ బ్లాక్లో మీరు ఫిలప్ చేసేసేయండి. తర్వాత అడ్రస్, పిల్లవాడి అడ్రస్ కరెక్ట్గా నోట్ చేసుకోండి, నోట్ చేసేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే మీరు పని చేస్తుందో వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వాలండి. ఎందుకంటే వాటికి ఓటీపీలు మరియు ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. ఈ నవోదయ ఎగ్జామ్కి సంబంధించినవి మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో అందుకే ఏదైతే వాడుకలో ఉందో ఆ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ పెట్టండి. ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర పిల్లోడి యొక్క పుట్టుమచ్చలకు సంబంధించిన విషయాన్ని మెన్షన్ చేయండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్. సో యాన్యువల్ ఇన్కమ్ తెలుసు కదండి, పిల్లోడి యొక్క ఫాదర్కి యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, అర్బన్ అయితే ఎంత వస్తుంది, రూరల్ అయితే ఎంత వస్తుంది. సో మనకి దాని గురించి కొంచెం ఐడియా ఉండి ఉండాలండి. అర్బన్ అయితే దాదాపు 2 లక్షల వరకు, రూరల్ అయితే 1,50,000 వరకు మనం మెన్షన్ చేయొచ్చండి. దాన్ని మీరు గమనించండి. నేషనాలిటీ అంటే మనం అందరం ఇండియన్సే కాబట్టి ఇండియన్ అని మెన్షన్ చేయండి. రిలీజియన్, మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో దానికి సంబంధించింది మీరు ఫిలప్ చేసేసుకోండి. తర్వాత మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే పిల్లోడు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకుంటున్నాడు, అంటే ఏ భాషలో రాయాలనుకుంటున్నాడు. అంటే మనోడికి ఇంగ్లీష్ బాగా వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో పెట్టుకోండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అని పెట్టండి. అప్పుడు మనకి ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. లేదు మా వాడికి తెలుగు బాగొచ్చు అనుకుంటే మీరు తెలుగులోనైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ చూడండి, పర్టికులర్స్ నేమ్ ఆఫ్ ద స్కూల్. అంటే ఇది ఎక్కడంటే పిల్లలకి సంబంధించిన స్కూల్, 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ 5th క్లాస్ కానీ ఎక్కడ చదివాడు అనే ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఈ కాలమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ దాంట్లో నేమ్ ఆఫ్ ద స్కూల్, 5th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. సో ఎక్కడ చదివాడో స్కూల్ నేమ్ మెన్షన్ చేయాలండి. స్కూల్ నేమ్ కరెక్ట్గా 3rd ఎక్కడ చదివాడో, 4th ఎక్కడ చదివాడో, 5th ఎక్కడ చదివాడో, ఎక్కడ చదివినా పర్వాలేదు, ఏ స్కూల్లో చదివినా పర్వాలేదు, ఆ స్కూల్ నేమ్ మాత్రమే మెన్షన్ చేయండి. నెక్స్ట్ చూడండి, స్కూల్ లొకేషన్. సో మన పిల్లవాడు చదివిన 3rd క్లాస్ ఏ లొకేషన్లో ఉంది, స్కూల్ లొకేషన్. 4th క్లాస్ ఏ లొకేషన్లో ఉంది, 5th క్లాస్ ఏ లొకేషన్లో ఉంది. సో అది రూరలా అర్బనా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయండి. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, 3rd క్లాస్ ఎప్పుడు జాయిన్ అయినాడు, 4th క్లాస్ ఏ ఇయర్లో జాయిన్ అయినాడు, 5th క్లాస్ ఏ ఇయర్లో జాయిన్ అయినాడు. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయినాడు, 4th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాడు, 5th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ మనం మండలం, పిల్లోడు 3rd క్లాస్ చదివిన స్కూల్ ఎక్కడైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ సంబంధించిన మండలం, ఆ మండలానికి సంబంధించిన కోడ్ ఉంటుందండి ఆన్లైన్లో. అది మీకు ఎలా చూసుకోవాలి అని మీకు నెక్స్ట్ ఆ గ్రూప్లో పెడతాను, మెన్షన్ చేస్తాను. మీరు మీ ఏరియా పిల్లవాడి యొక్క లొకేషన్ని మీరు అందులో లొకేషన్ చూసుకొని ఆ బ్లాక్కి సంబంధించిన నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్. సో స్కూల్, 3rd క్లాస్ చదివిన స్కూల్, 4th క్లాస్ అండ్ 5th క్లాస్ చదివిన స్కూల్ ఏ లొకేషన్లో ఉన్నాయో, ఏ డిస్టిక్లో ఉన్నాయో రాయండి. సో ఏ స్టేట్లో ఉన్నాయో కూడా మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ వన్, ఐ సర్టిఫై దట్ ద స్కూల్స్ అని ఉంది కదండి, ఆ మ్యాటర్ కింద చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మాత్రమే మన పిల్లోడి యొక్క సంతకం ఉండాలండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకొని పేరెంట్ యొక్క సంతకం పెట్టండి. కన్ఫ్యూజ్ కావద్దండి, క్యాండిడేట్ దగ్గర ఆ పేరెంట్ దగ్గర క్యాండిడేట్ అలా పెట్టబాకండి. నెక్స్ట్ లాస్ట్ వన్, సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ విత్ సీల్. ఇప్పుడు పిల్లవాడు ఏదైతే ప్రస్తుతం 5th క్లాస్ చదువుతున్నాడో ఆ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ యొక్క సంతకం మరియు సీల్, ఇది మనం తీసుకొని వెళ్ళి ఫిలప్ చేసుకొని మనం ఆ స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ గారిని అడిగితే వారు అవన్నీ మన పిల్లోడి యొక్క 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ యొక్క కండక్ట్ సర్టిఫికేట్లన్నీ, ఆ బోనాఫైడ్ సర్టిఫికేట్ అన్ని చెక్ చేసుకొని ఆయన సంతకం పెట్టి మీకు సీల్ వేసి ఇస్తారు. జాగ్రత్తగా మీరు ఈ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అప్లికేషన్ అప్లై చేసే టైంలో మీకు అది ఉపయోగపడుతుంది.
సో, మీరు జాగ్రత్తగా దాన్ని చూసుకోండి. ఆల్రెడీ ఫిలప్ చేసిన ఒక అప్లికేషన్‌ని నేను గ్రూప్‌లో తర్వాత మీకు సెండ్ చేస్తాను. మీరు అది చూసుకొని ఎక్కడ ఏది ఫిలప్ చేయాలో ఎగ్జాక్ట్‌గా చూసుకొని చేసుకోండి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత స్టార్టింగ్‌లో ఫిక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మన పిల్లవాడి యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, ఆ ఫోటో తీసుకొని ఒకటి అక్కడ స్టిక్ చేసేసేయండి. సో, జాగ్రత్తగా దీన్ని ఫిలప్ చేయాలని మన వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ.